ఈ బనకచర్ల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది సార్. ఢిల్లీ సమావేశం తర్వాత రెండు రాష్ట్రాల వెర్షన్స్ విభిన్నంగా ఉన్నాయి అని చెప్పి బండి సంజయ్ కేంద్ర మంత్రి ఆరోపిస్తూ ఉన్నారు. బనకచర్లపై చర్చల వివరాలను బహిర్గతం చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. బండి సంజయ్ డిమాండ్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఎవరు బహిర్గతం చేయాలి? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిర్గతం చేయాలి అంటున్నారు. ఇప్పుడు కోర్టులో ఇద్దరు లాయర్లు ఉంటారు, అటువైపు ఇటువైపు జడ్జి ఉంటాడు. తీర్పును ఎవరు బహిర్గతం చేస్తారు? జడ్జి. లాయర్లు బహిర్గతం చేయరు కదా. లాయర్లు ఏం చేస్తారు? లాయర్లు వాళ్ళ వర్షన్ మాత్రమే బహిర్గతం చేసుకుంటారు. ఇప్పుడు ఏ లాయరు, ఒకవేళ లాయర్కి ఒక వెబ్సైట్ ఉందనుకోండి, తన వాదన, తమ పిటిషన్ మాత్రమే అప్లోడ్ చేసుకుంటాడు. సో ఎదుటి తన అపోనెంట్ లాయరు వర్షన్ కూడా అప్లోడ్ చేస్తాడా? చేయరు కదా. సింపుల్ థింగ్, మీకు జడ్జి మాత్రమే ఈ బోత్ వర్షన్స్ చెప్పి జడ్జిమెంట్ ఇస్తాడు. సో ఇక్కడ జడ్జి ఎవరు, లాయర్లు ఎవరు? రేవంత్ రెడ్డి తెలంగాణ తరఫున లాయరు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ తరఫున లాయరు, జడ్జి కేంద్ర ప్రభుత్వము, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది జలవనరుల శాఖ మంత్రి. ఈ సమావేశం పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక వర్షన్ చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఒక వర్షన్ చెప్తున్నాడు. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు చెప్పలేదు, కానీ ఆయన తరఫున ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పాడు. రేవంత్ రెడ్డి వర్షన్ ఏంటంటే అసలు బనకచర్ల కడతామనే వాళ్ళు అనలేదు, వాళ్ళు అనకపోయినప్పుడు ఆపడం ఎక్కడిది అన్నది రేవంత్ రెడ్డి వర్షన్. వాళ్ళు మరి ఎందుకు అనలేదు అన్నది తెలుగుదేశం దానికి వివరణ ఇవ్వాలి. అది నిజమా తెలంగాణ సీఎం చెప్తున్నదని. ఎందుకంటే అప్పటిదాకా బనకచర్ల మీదే కదా చర్చ అంతా జరిగింది. సో సమాజం అంతా, ఆంధ్రప్రదేశ్ సమాజం ఆశించింది చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి బనకచర్ల విషయంలో కేంద్రాన్ని ఒప్పించి, తెలంగాణను ఒప్పించి గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు సాకారం చేసుకొని వస్తారని ఎవరైనా భావించారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నారు అసలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కడతామని కూడా అనలేదు అని. మరి వాళ్ళు ఎందుకు కడతామని అనలేదు అంటే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్ కమిటీ కావచ్చు, వీళ్ళందరూ అభ్యంతరాలు చెప్పారు కనుక మరి కేంద్ర ప్రభుత్వం పెట్టిన మీటింగ్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్లో దాని ప్రస్తావన చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తావన చేసి ఉంటే మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి అసలు బనకచర్ల చర్చకే వాళ్ళు తీసుకురాలేదు. వాళ్ళు ఆ టాపికే తీయనప్పుడు, వాళ్ళు కడతామని అననప్పుడు మేము ఆపమని ఎందుకు అడగాల్సిన అవసరం ఏముంటుంది అన్నారు. సో దీనిపైన ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఎవరు కూడా రియాక్ట్ కాలే. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పింది నిజం కాదని ఎవరు అనలే. నిజం కాదని ఎవరు అననంత కాలం, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ కంటెస్టెడ్, రేవంత్ రెడ్డి చెప్పింది నిజమనే అంశమే ఉంటుంది కదా. ఇక రామానాయుడు ఏమన్నాడు? మరి నిమ్మల రామానాయుడు అన్న దాంట్లో మాత్రం కమిటీ గోదావరి బనకచర్ల లింక్ కెనాల్తో పాటు తెలంగాణ రైజ్ చేసిన అబ్జెక్షన్స్ను ఈ కమిటీ పరిశీలిస్తుంది అన్నాడు. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. మరి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ ఏమో ఈ నిపుణుల సంఘం బనకచర్లను కూడా విచారిస్తోంది అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో అసలు బనకచర్ల చర్చకే వాళ్ళు పెట్టలేదన్నారు. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాదనలు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ చెప్తున్నాడు, వాళ్ళ తరఫున ఆయన లాయర్ కనుక. తెలంగాణ సంబంధించిన అంశాలు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఆయన లాయర్ కనుక. చెప్పాల్సింది ఎవరిగా? రెండు లాయర్లు ఇలా వాదించారు, కానీ తీర్పు ఇది అని కేంద్రం చెప్పాలి. కేంద్రం చెప్పాల్సింది కేంద్ర హోంమంత్రి లేదు బహిర్గతం చేయండి అని అంటే, ఇప్పుడు చెప్పాల్సిందేమో కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు చెప్పరు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి భిన్నాభిప్రాయాలు చెప్తున్నారు, భిన్నాభిప్రాయాలు చెప్తారు, దే ఆర్ మెంట్ ఫర్ దట్ కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున మాట్లాడే నిమ్మల రామానాయుడు తెలంగాణ వర్షన్ కూడా ఎందుకు చెప్తాడు? తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వర్షన్ ఎందుకు చెప్తాడు? చెప్తే రాజకీయంగా ఎదురుదాడి జరగదా? వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల వర్షనే చెప్తారు. ఈ రెండు రాష్ట్రాల వర్షన్లు విని కేంద్రము తన వర్షన్ ఏందో చెప్పాలి, లేదా తమ వర్షన్ ఇంకా నిర్ణయం జరగకపోతే రెండు రాష్ట్రాల వర్షన్లు ఇవి, వీళ్ళు వచ్చి మాట్లాడుకున్నా అని చెప్పాలి. ఇంకోటి, సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదు, రేవంత్ రెడ్డి కాదు. సమావేశానికి అధ్యక్షత వహించింది బండి సంజయ్ కొలిక్, కేంద్ర నీటి వనరుల శాఖ మంత్రి.
మొదలు ఆయనను బహిర్గతం చేయాలని అనాలి కదా. లేదు, అలాగే ఈ సమావేశం పెట్టింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. సమావేశం పిలిచిన వాళ్ళు మినిట్స్ రాయించుతారు. ఆ మినిట్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఆ మినిట్స్ రేవంత్ రెడ్డి దగ్గర ఉండవు, చంద్రబాబు నాయుడు దగ్గర ఉండవు కదా. మరి ఆ మినిట్స్ను ఎవరు బహిర్గతం చేయాలి? కేంద్రం బహిర్గతం చేయాలి. అందువల్ల బహిర్గతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అడిగితే ఏం లాభం? అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని, చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మాత్రం మాకు సంబంధం లేదు, ఈ కన్ఫ్యూజన్తో మేము పొలిటికల్గా బెనిఫిట్ అవుతాం. ఎందుకంటే ఆంధ్రలో ఆంధ్ర వర్షన్ చెప్పచ్చు, తెలంగాణలో తెలంగాణ వర్షన్ చెప్పుకోవచ్చు. చూడండి, అసలు బనకచెర్లను చర్చకే రాకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడింది అని తెలంగాణ బీజేపీ నాయకులు చెప్పుకోవచ్చు. చూడు, బనకచెర్ల పైన కమిటీ ద్వారా పరిశీలన చేయించడానికి మా కూటమి ప్రభుత్వం సాధించింది అని ఆంధ్రప్రదేశ్ బీజేపీలు చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ తెలంగాణ బీజేపీ ఇద్దరూ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటూ బండి సంజయ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు బహిర్గతం చేయాలి. వాళ్ళు చేశారు బహిర్గతం, ఇంకేం చేస్తారు? బహిర్గతం తెలంగాణ ముఖ్యమంత్రి చేశాడు, చర్చకే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ టాపికే తీయలేదని. నిజమా అబద్ధమా కేంద్రం చెప్పాలి. నామానాయుడు చెప్తున్నాడు, దాన్ని కమిటీకి రెఫర్ చేశాము, ఆ కమిటీ అది కూడా చర్చిస్తుందని. నిజమా కాదా కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఎవరి వర్షన్ వాళ్ళు బహిర్గతం చేశారు కదా. ఇక పక్కవాడి వర్షన్ బహిర్గతం చేయమంటే వాళ్ళని చేస్తారు, వాళ్ళ వర్షన్ చెప్తారు తప్ప